డాక్టర్ గారు, ఒక్కసారి సుఖప్రాప్తి కలిగిన తర్వాత మగాడు మళ్ళీ సెక్స్లో ఎంతసేపటికి పాల్గొనగలడు? మగవాడు సాధారణంగా వీరస్కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ పాల్గొనడానికి టైం పడుతుంది. దాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. ఒక్కసారికి రెండోసారి ఎందుకు పాల్గొనలేకపోతే అంటే స్త్రీ అయితే వెంటనే పాల్గొనగలుగుతుంది, కానీ మగవాడికి స్త్రీకి రిఫ్రాక్టరీ పీరియడ్ అని మగవాడు ఉండాలి. మగవాళ్ళు ఏంటి అవుతుందంటే వీర్యం పడేటప్పుడు పడడం కోసం ప్రోలాక్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ చాలా అధిక శాతంలో రిలీజ్ అవుతుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే సెక్స్ని డౌన్ చేస్తుంది. అంచేత వీరస్ఖలనం అయినప్పుడు ప్రోలాక్టిన్ వచ్చింది. ప్రోలాక్టిన్ మళ్ళీ ఆ యొక్క అధిక శాతం రిలీజ్ అయ్యి తగ్గడానికి కనీసం అరగంట, కొంతమంది గంట, కొంతమంది 2 గంటలు, కొంతమంది 3 గంటలు, కొంతమంది పూట, కొంతమంది రోజంతా కూడా పడుతుంది మళ్ళీ నార్మల్ స్టేజ్ రావడానికి. ప్రోలాక్టిన్లు ఎక్కువగానే, అందుకని మామూలు మనిషిలో టెస్టోస్టిరోన్ హార్మోన్ కూడా తక్కువ ఉండి ప్రోలాక్టిన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటే వాడు సెక్స్లో ఏం చేయలేకపోతాడు, ఏముండదు, యాక్షన్ ఉండదు. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటే సెక్స్ డ్రైవ్ ఉండదు, వాళ్ళు సెక్స్ పవర్ ఉండదు, ఇది అంగస్తంభాలు సరిగా ఉండవు. ప్రోలాక్టిన్ వాడి సెక్స్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, సెక్స్ సామర్థ్యాన్ని అంగస్తంభాన్ని దెబ్బతీస్తుంది అనమాట. అంచేత ఒకసారి సెక్స్ చేసిన వాడు మగవాడు సాధారణంగా అరగంట టైం కలిసి వస్తుంది ఒకసారి చేసి మళ్ళీ చేయాలంటే. కానీ కొంతమంది 5 నిమిషాలు చేస్తారు. వాళ్ళు ఎవరు యూత్లో ఏమైపోతుందంటే ఒక 18 ఏళ్ళవాడు 20 ఏళ్ళవాడు అయితే వాడికి ఆ ప్రోలాక్టిన్ వెంటనే తగ్గిపోతుంది, మళ్ళీ టెస్టోస్టెరాన్ యాక్షన్లోకి వస్తుంది. ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉంటే మాత్రం టెస్టోస్టెరాన్ హార్మోన్ యాక్షన్లోకి రాలేదు, దాన్ని చేస్తుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉన్నప్పుడే లిబిడో సెక్స్ డ్రైవ్ ఉంటుంది, సెక్స్ చేయాలని ఎక్కువ శక్తి ఎక్కువ వస్తుంది అన్నమాట. అంచేత ప్రోలాక్టిన్ హార్మోన్ తగ్గ ఎంతవరకు కొంతమంది ఎక్కువ రేర్గా కొంతమంది వీర్యం పడిపోయినా 1-2 నిమిషాలు తిరిగి మళ్ళీ చేస్తారు, 1-2 నిమిషాలను అంగమడుతుంది, చాలా రేరు వాడు. కానీ కొంతమంది 5 నిమిషాలు చేసేవాళ్ళు ఉన్నారు, వీర్యం పడ్డ 5 నిమిషాలకే మళ్ళీ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ సాధారణ మాత్రం ½ అవర్ తీసుకుంటుందండి ఒకసారి వీర్యం పడ్డ తర్వాత. మళ్ళీ ఆ ప్రోలాక్టిన్ తగ్గిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్ రావడానికి దీన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అంటారు. ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ వల్ల అది తగ్గేటందుకు చేయలేకపోతారు. అంచేత ఒక్కసారి సుఖప్రాప్తి కలిగిన తర్వాత మగాడు మళ్ళీ సెక్స్లో ఎంతసేపు పాల్గొనగలంటే సాధారణంగా ½ అవర్, కొంత 1 అవర్, కొంత 3 గంటలు కూడా తీసుకుంటారు. 3 గంటలు అది మనిషికి ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ తగ్గడం బట్టి అప్పుడు మళ్ళీ టెస్టోస్టెరాన్ యాక్షన్ రావడం, స్టిమ్యులేట్ చేయడం అంతా అప్పుడు ఉంటుంది అన్నమాట. కొద్దిమంది మాత్రం 2 నిమిషాల్లో 2 నిమిషాలు పాల్గొంటారు, అలాగే 5 నిమిషాలు పాల్గొనే వాళ్ళు కూడా ఉంటారు, 5 నిమిషాలు పాల్గొనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ తక్కువ మంది ఉంటే తక్కువ మంది అంతే. కానీ ½ అవర్ మాత్రం మినిమం తీసుకుంటుంది, అలా చేయొచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.